మరి వృద్ధాప్యం 60 దాటినట్టే ఎవరైనా వృద్ధాప్యం అది. సో అది వృద్ధాప్యంలో లేదా ఎవరు అసలు ఆయన చూస్తే ఎందుకు వచ్చినప్పుడు ఏదైనా లేదే నీకు 60 ఏళ్ళు వచ్చినాయని. సో దేవుడు మరి ఈ దేశ జీవితంలో వాటిని గొప్పగా ఇంకా వాడుతున్నట్టుగా మనం అందరం ప్రార్థన. ప్రేమ గల పరిశుద్ధులైన మా తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని మా ప్రియుని అబ్రహం గారిని పరిచయంలో అధికంగా వాడుకుంటూ మరి అనేక విషయాలలో వారు ఎంతోనో మీ సేవల ముందుకు సాగుతూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్నటి దినమున మరి ఆత్మీయ యొక్క ఎదుగుదలలోనైనా ఒక గుర్తింపు డాక్టరేట్ పట్ల మీరు అనుగ్రహించినందుకు మీ పదనాలు దానికి తగినట్టుగా వారు ఇంకా ముందు సమయంలో ముందున్న కాలంలోనైనా మంచి ఆరోగ్యం పొంది ఈ పరిచయను కొనసాగించి అద్భుతంగా నీ పరిచయలోనైనా ఇప్పుడే పాడుకున్నాము. ముగించే వరకు నీ పరిచయంలో కొనసాగుతున్న ఆ విధంగా కొనసాగుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాము. మధ్యకాలంలో ఎలాంటి ఆటంకాలు ఇరుకులు ఇబ్బందులు రాక మానవు వచ్చినప్పటికీ నీ జయించి ప్రభావ మీరు జయించినారు. మేమును జయించి ఈయనను జయించి ప్రభావ ఈ పరిచయంలో ముందుకు సాగడానికి సహాయం చేయండి. కుటుంబాన్ని దీవించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసునికి నైనా మంచి ఆరోగ్యమేండి వృద్ధాప్యం ఉండగా ఇంకా అధిగమనం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. సాయమైన సహాయంగా మరి విజయమును మీరు జతపరిచి ఇంతకాలంలో తోడు అనేక పరిస్థితులు వచ్చినప్పటికీ మీరు నాయన మరి కుటుంబాన్ని దీవించినారు, దీవెనకరంగా ఉంచినారు. మీకు స్తోత్రం కలుగునుగా. కానీ వారు కూడా చేదోడు ఓదోడుగా సేవలోనైనా మరి ముందుకు సాగుతూ ఉండగా ఇద్దరు దంపతులు ఆ విధంగానైనా జరగడానికి సేవ పరిచర్య జరిపించడానికి అనేక ప్రాంతాలను దర్శించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మా సంఘంలో అయినా మరి భక్తుడికి అయినా డాక్టరేట్ సర్టిఫికేట్ ఆత్మీయంగా మీరు ఇచ్చినందుకు మేమందరూ సంతోషిస్తూ ఆనందిస్తూ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కనుక సహాయం చేయండి. అలాగా మరి ఇంకొకరికి కూడా ఆ విధంగా డాక్టరేట్ సర్టిఫికేట్ రావడానికి కూడా ప్రభావ మీరు ద్వారాలు తెలుస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. సహాయం చేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కనుక ఈ ఇరువురిని మీరు దీవించి ఆశీర్వదించి మీ పరిచయంలో వాడుకోనండి. అలాగే కుటుంబ సభ్యుల కొరకు అయినా కోడలు మనవరాలు ఆయన కొడుకు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మిగతా పిల్లల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించినారు, దీవెనకరంగా ఉంచినందుకు ఈ వందనాలు చెల్లిస్తూ మరొకసారి నీ కృప కలిగిన దయ కలిగిన హస్తాలకు అప్పచెప్పచ్చు, ఈ దాసుని అప్పచెప్పచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.